హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫు వ్లాగ్. సో ఈరోజు మనం రాజ్మా పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫుల్ రెసిపీ చాలా హెల్తీ కదా రాజ్మా. సో సింపుల్ అండ్ ఈజీలో వేలో చూద్దాం. రాజ్మా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. కొన్ని బిర్యానీ స్పైసెస్ మేమైతే ఎక్కువ తినాం. ఇంకా నేను వండేదైతే ఒక గ్లాస్ బియ్యానికే, సో అందుకే దానికి తగ్గట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా, ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక పెద్ద టమాటో అయితే సరిపోతుంది, చిన్నవి అయితే 2 తీసుకోండి. ఒక గ్లాస్ బియ్యం నేనైతే కడిగి మంచిగా నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా తగినంత కారం, ఇంకా పసుపు, ఇంకా నూనె కొద్దిగా, ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో అందుకే మా ఇంట్లో నెయ్యి ఉంది, నేను పెట్టుకున్నాను. ఇంకా మన రాజ్మా అయితే 4-5 అవర్స్ నానాలి, కానీ నేనైతే టైం లేక నేను 1 అవరే నానబెట్టాను. ఒక 6-7 విజిల్ వేసేసరికి మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా మనం ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా రాజ్మా కుక్కర్లో, ఆ వాటర్ అయితే పడేసుకోకండి, దాంతోనే రైస్ వండితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేనైతే, ఒక 1 టేబుల్ స్పూన్ అప్రాక్సిమేట్లీ. ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా వేడవ్వాలి. నేనైతే రాజ్మా బాయిల్ చేసుకున్నాను కదా, అదే కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. నేనైతే చెప్పాను కదా 1 కప్ ఆఫ్ రైస్కే వండుతున్నాను, సో అందుకే నేను అన్ని క్వాంటిటీ తక్కువ చేసి చేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, అలా మంచి కలర్ రావాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోండి, మంచిగా కలుపుకోండి. తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇంకా అడుగు కూడా అంటడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, అందుకే మధ్యలో కలుపుకుంటూ ఉండండి. టమాటోస్ మంచిగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాజ్మా ఉంది కదా, అది వేసుకొని కలపండి మంచిగా. ఎక్కువ మిక్స్ చేసే అవసరం లేదు, ఏంటంటే జస్ట్ రాజ్మాలో మంచిగా ఫ్లేవర్స్, మసాలాలు అవన్నీ పట్టాలి. ఎక్కువ బాయిల్ చేసుకోకండి, లేదంటే కలిపేటప్పుడు నుజ్జు అయిపోతుంది. కొంచెం పలుకుగా ఉండేటట్టు చేసుకోండి రాజ్మాని. ఇంకా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్నాక లైట్గా ధనియాల పొడి కూడా వేసుకోండి. అన్నీ దీంట్లోనే వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా ఎలాగో మనం వాటర్ వేసి రైసే కదా యాడ్ చేయాల్సింది. ఇంకా మంచిగా ఫ్రై అయ్యాక కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎక్కువ కారం వేస్తే బాగా స్పైసీ అవుతుంది. ఇంకా కొద్దిగా ఉప్పు, మీకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇంకా వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు టేస్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, గడ్డ పెరుగు. నేను వండే క్వాంటిటీకి అయితే అది సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ వండితే మాత్రం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అదే మంచి గ్రేవీ లాగా ఇస్తుంది అనమాట. సో అందుకే కర్డ్ అనేది ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇంకా సేమ్ దాని తర్వాత లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఇంకా అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇంకా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, సో ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవడమే. మనం 1 కప్ ఆఫ్ రైస్తో వండుకుంటున్నాం కదా, ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తో వండట్లేదు, నార్మల్ రైస్తోనే వండుతున్నాను. ఇంకో 1 కప్ వేసాను కదా, ఇంకో 1/2 కప్ కూడా వేసుకోవాలి సేమ్ అదే దాంతో. నాదైతే ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇప్పుడే ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే టేస్ట్ చేసేసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకోలేం కదా. నావైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, ఇంకా ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇంకా మంచిగా వాటర్ వేడయ్యాక దాంట్లోకి రైస్ యాడ్ చేసేసుకోవడమే. మనం ఇందాక రాజ్మా బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అదే వాటర్తో నాకు రాజ్మా కుక్ చేసుకుంటున్నాను, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ వండితే వాటర్ సరిపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా విజిల్ పెట్టేయడమే కుక్కర్లో వేసి. నేనైతే కుక్కర్లోనే చేసుకుంటాను గైస్, మనకైతే మంచిగా అర్థమైపోతుంది. 2 విజిల్స్ 3 విజిల్స్ మీకు నచ్చినట్టు. కొంతమంది ఒక విజిలే పెట్టుకుంటారు, ఇంకా కొంతమంది 3 విజిల్స్ పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఇంకా
ఇంకా నేనైతే 3 విజిల్స్ పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ప్రెషర్ ఉంచాను అలానే. దాని తర్వాత ప్రెషర్ రిలీజ్ చేశాను. ఈలోపే మా గీతిక వచ్చిందనమాట టేస్ట్ చేయడానికి, మా పెద్ద చెఫ్. ఓపెన్ చేస్తే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉంది. అప్పుడు చూద్దాం. నాకన్నా ఎగ్జైటెడ్ అయితే మా గీతిక ఉంది టేస్ట్ చేయడానికి. ఇంకా మన టేస్టీ రాజ్మా పులావ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. కొంచెం వేడి మీద అలా కనిపిస్తుంది కానీ దాని తర్వాత వాటర్ అంతా పీల్చుకోబోతుంది గైస్. టేస్టింగ్ చేసేది ఎవరో కాదు, మన గీతిక. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. చలో మా గీతిక అయితే టేస్ట్ చేయంగానే ఫ్రీజ్ అయిపోయింది. నువ్వేనా ఇంత మంచిగా చేసింది అని. ఎట్లుంది? ఇంకా మా గీతిక అయితే సూపర్ అని అప్రూవల్ ఇచ్చేసింది నాకు. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను ఇంట్లో. చాలామంది టేస్ట్ చేశారు, చాలా బాగుందన్నారు. రాజ్మాతో ఇంత మంచిగా చేయొచ్చా అన్నారనమాట. సో వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక మంచి రెసిపీ. నేనైతే ఇది యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను, మేఘనా అక్క వాళ్ళ ఛానల్లో. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా గీతిక మీతో ఏదో చెప్పాలనుకుంటుందంట. సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్.